రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. యాస్టరిస్క్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి అధ్యక్షతన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ జనరల్ సెక్రటరీ శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రమును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెడ్ క్రాస్ స్టేట్ సి మరియు స్టేట్ ట్రెజరర్ ఓ. శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బి. విజయ్ భాస్కర్ గౌడ్, బెజవాడ సుబ్బలక్ష్మమ్మ గారు ముఖ్యాతిథిగా హాజరైనారు. భీమ్ రెడ్డి మాట్లాడుతూ చలివేంద్రం అనేది ప్రజల దాహార్తిని తీర్చేందుకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఉచిత మంచినీటి కేంద్రం అని. దాంట్లో ఏం చూడాలి అంటే ఇప్పుడు మొబైల్స్ కొంటే అందులో ఐఎస్ఐ మార్క్ ఉందా అని చూడాలి. అదేలాగా ఇప్పుడు సిల్వర్ ఆర్టికల్స్ కొంటేనో లేకపోతే గోల్డ్ ఆర్టికల్స్ కొంటేనో అందులో యూఎస్ఐడి నెంబర్ ఉందా అని చూడాలి. సో ఇట్లా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ కానీ లేకపోతే మనం వాడే నిత్యావసర వస్తువులు కానీ మనం వాడే కాస్ట్లీ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కదానికి ఉంటాయి. సో వీటన్నిటి గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న తర్వాత మన చుట్టూ ఉన్న ప్రజలకు ఒక అవగాహన ఇవ్వాలి. సో అందరూ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో మీ విలేజెస్లో నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇంకా గ్రామ పంచాయతీలో కూడా దీంట్లో ఇలాంటి విషయాలు చాలా చెప్పారు. గ్రామ పంచాయతీ లాగా ఇప్పుడు మీరు ఒక కన్జ్యూమర్ అవేర్నెస్ అప్పుడప్పుడు ఒక విలేజ్ లెవెల్ మీటింగ్స్ కండక్ట్ చేసి రూరల్ ఏరియాస్లో గ్రాస్ రూట్స్ వరకు పోయి వర్క్ చేసి బాగా సక్సెస్ అవుతుంది. అండ్ దెన్ సో మన యాక్చువల్లీ ఈ కన్జ్యూమర్ మూవ్మెంట్ ఎందుకు, సో నార్మల్ ప్రజలు వాళ్ళ డైలీ లైఫ్లో ఏమారకుండా ఒక మంచి తరమైన ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికే మెయిన్గా ఇది చేస్తున్నాము. సో అందులో ఎలాంటి అవకతవకలు ఏమైనా మనకు కనిపిస్తే అది సపోజ్ జిల్లా స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కానీ మనం తీసుకుపోయి కంప్లైంట్ చేయొచ్చు. అండ్ కంప్లైంట్ చేసేది తెలియకపోతే కొంతమంది గోపాల సార్ లాంటి వాళ్ళు, కొంతమంది సతీష్ సార్ లాంటి వాళ్ళు, కొంచెం ట్రైన్ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో మనం కంప్లైంట్ చేయగలిగితే ఎలాంటి సెక్షన్స్ కింద ఎలాంటి చట్టాల కింద అది చేయగలుగుతామని మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. నేడు మామిడి భీమ్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన 61వ జన్మదినం జరుపుకుంటుండగా మేమందరము కలిసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపిస్తున్నాము. ఆయన చైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖకు అధ్యక్షత వహించారు. మరి ఇన్ని రోజులు ఆయన చేసిన సేవలు అంతటా గుర్తించి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆ తర్వాత సిసిఐకి ఆఫ్ ఇండియా ఆయన ఈరోజు స్టేట్ అధ్యక్షుడిగా ఎన్నికరించి గుర్తించబడ్డ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి ఈరోజు ఆయన ఆ ప్రోగ్రాం కూడా అధ్యక్షత వహిస్తూ ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నారు. కనుక మేము స్టాఫ్ అందరం కలిసి ఈరోజు మరి ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుతున్నాము ఈ ప్రోగ్రాం. థ్యాంక్ యూ. చాలా ఎంకరేజ్మెంట్తో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు కమిటీ మెంబర్స్ అందరూ. వాళ్ళకి సో వాళ్ళ విధులు నిర్వర్తించడానికి చాలా మంచి సహకారంతో అందరూ ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మీకు అందరికీ కేడిఎం గోల్డ్ గురించి తెలిసి ఉంటుంది. ఆల్మోస్ట్ కేడిఎం గోల్డ్ అంటే ఏంటి, నాన్ కేడిఎం గోల్డ్ అంటే ఏంటి అని. ఇప్పుడు చూస్తే కేడిఎం గోల్డ్ అండ్ నాన్ కేడిఎం గోల్డ్ అనేది లేదు, ఓన్లీ హాల్ మార్క్ మాత్రమే ఉంది. సో ఈ హాల్ మార్క్ తీసుకురావడానికి మా చీఫ్ ప్యాటర్న్ కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ప్యాటర్న్ డాక్టర్ అరుణ్ శర్మ గారు 20 ఏళ్ళుగా పోరాడి ఈ హాల్ మార్క్ అనేది మ్యాండేటరీ చేయించారు. నేషనల్ లెవెల్లో కన్జ్యూమర్ మినిస్ట్రీ వాళ్ళతో చెప్పి ఇలాంటి ఒక మైల్ స్టోన్స్ మేము ఎన్నో దాటుకొని వచ్చినాము కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి. అండ్ మా కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్ సెంట్రల్ కన్జ్యూమర్ మినిస్ట్రీ అపెక్స్ బాడీగా వర్క్ చేస్తుందని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాము. సో ఇక్కడ కూడా మనమందరూ సో ఇట్లాంటి ఒక బాడీలో మనము ఒక మెంబర్స్ అయినందుకు, ఒక కమిటీలో మనం ఉన్నందుకు చాలా సంతోషించాలని, మన విధులను చాలా ఉత్సాహంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం. అందరూ ఇప్పుడు కొత్తగా ఏంటంటే బిఏఎస్ కేర్ యాప్ అనేది బిఏఎస్ వాళ్ళు ఇచ్చారు. సో మీరు అందరూ బిఏఎస్ కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు.
ఆల్మోస్ట్ 750 ఐటమ్స్ గురించి అందులో ఐఎస్ఐ మార్క్ కానీ అగ్మార్క్ కానీ ఇట్లాంటివన్నీ మీరు నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే ప్రెషర్స్ గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ కానీ సో వీటన్నిటి యొక్క తరాల గురించి పూర్తిదాకా గోపాల్ గారు చిన్నప్పటి వారు కృష్ణందరిలో చూస్తున్నప్పటి కూడా నేను చిన్న కార్యకర్తగా చేస్తున్నాను. తిట్టడం కూడా నేను కార్యక్రమాల్లో ఉంటాను. అయితే ఆ తర్వాత కన్వర్ట్ అంటే ఎన్నో రోజుల నన్ను రండి ఈ విధంగా ఉంటుంది అని చెప్పి తీసుకోవడం జరిగింది. నేను చాలా రోజులు కూడా చాలా నిర్లక్ష్యంగా నేను లాస్ట్కు వారి చాలా మేరకే నేను సిసిఐలో రావడం జరిగింది. వారి డైరెక్షన్స్లో ఉండాలని. అయితే వారు షాద్నగర్లో చాలా సేవా కార్యక్రమాలు చాలా కన్వర్ట్ దాంట్లో చేస్తూ ఉన్నారు. సూచనప్రాయంగా birthday to you, happy birthday to you, happy birthday Bhimred Saru. Many greetings to you. Many greetings to you. Many greetings, dear వాళ్ళకి విజయ సంకేతాన్ని తెలుపుతూ రాబోయే రోజుల్లో సిసిఐ వచ్చి ఉత్తమమైనటువంటి నిర్దిష్టమైన విలువలు కలిగినటువంటి సంస్థగా తయారయ్యి దీంట్లో గ్రోత్ కోసం అందరూ కూడా కొట్లాడే విధంగా చేస్తానని ఆశిస్తున్నాము. మేడం పట్టుకోండి పట్టుకోండి అయ్యారా మేడం మేడం ఓకే సార్.